तेलंगाना के साबिका वजीर आला और बीआरएस पार्टी के सरबराह ने कांग्रेस पार्टी पर इल्ज़ाम लगाया है कि कांग्रेस पार्टी ने झूठ बोला और 6 जमानतों का बहाना करके पूरे तेलंगाना की आवाम को धोखा दिया है। मेदक रोड शो में बीआरएस सरबराह के चंद्रशेखर राव का बयान। महिళలకు 2500 రూపాయలు వచ్చినాయా? రాలేదులే. మెదకోళ్ళకు వచ్చినాయట కదా. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా మొన్న గెలిచిండు. రాలేదా? మీకు 15000 కాడికి వచ్చినాయట కదా. అంటే మోసం అయిందా? దగా అయిందా? పాతయి కూడా కనీసం వాళ్ళు అమలు చేసే పరిస్థితులలో లేరు. రైతు బంధు కూడా ఇయ్యలే. నేను అన్నాడు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అని 30,000 కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ చేసినాం. ముఖ్యమంత్రి చెప్పినాడు మీరు పరిగెత్తండి, మీరు 2 లక్షల రుణం తీసుకోండి. 2 లక్షల రుణం తీసుకుంటే మీకు డిసెంబర్ 9 తారీఖు నాడే మాఫీ చేస్తా అని చెప్పినాడు. 2 లక్షల రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ జరిగిందా? జరగలే. మహిళలకు డబ్బులు రాలే, రైతు బంధు రాలే, ఏది కూడా రాలే. ఇట్లా అనేక హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీలు, ఎలక్షన్ గెలవంగానే దానికి చట్టబద్ధం చేస్తాం, మీ అందరికి ఇస్తామని చెప్పినారు. అవి చేయలేదు. అవి చేయకపోగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్న స్కీములు కూడా సరి అయిన పద్ధతిలో కనీసం వాటిని కూడా చేయడం లేదు.